ఇక్కడికి రోజు కొన్ని వేల మంది పుస్తకాలు చేతిలో పట్టుకొని బ్యాగులు భుజానికి వేసుకొని ఏదో చదివిద్దాం ఏదో పొడి చేద్దాం అనుకుంటూ వస్తారు. కానీ ఒక్కడు తప్ప నేను మెల్లగా ఎలాగోలా జాబ్ కొట్టేయడానికి రాలేదు. ఎడ్యుకేషన్ సిస్టమ్ని ఉచ్చబోయించడానికి వచ్చాను. నేను ప్రోగ్రామ్ కొడితే సింటాక్స్ ఎర్రర్లు ఉంటాయని వాడు వీడు చెప్పడమే తప్ప నాకు తెలియదు. పని పమని అడిగితే వాడు ఇవ్వడు సార్. 1000 లైన్ల ప్రోగ్రామ్ని ఒక్క నిమిషంలో కొట్టి ఎంటర్ బటన్ నొక్కితే ఎగ్జిక్యూట్ అయిపోవాల్సిందే. ఐ బిలీవ్ ఇన్ प्रोग्रामिंग नॉट इन कोडिंग. मैं इस एजुकेशन सिस्टम को पिशाब करवाने आया हूँ. ఎవడైనా ఎప్పుడైనా ఎగ్జామ్ పాస్ కావాల్సిందే, మీరు చేయాల్సిందే. అదేదో ఇప్పుడే చేయండి. గుర్తుంచుకో, నీకెవడు ప్రోగ్రాములు చెప్పడు. ఇక్కడ ఎవడి చిట్టి వాడు తెచ్చుకోవాల్సిందే. ఎవడి మాట వినద్దు, ల్యాబ్ అసిస్టెంట్ మాట అసలుకే వినద్దు. నీ 10 లైన్ల ప్రోగ్రామ్ అయితే ఏం ఫర్ ద 11th లైన్ ప్రోగ్రామ్ కోడితే దిమ్మ తిరిగిపోవాల్సిందే. ఇప్పటిదాకా జాబులు కొట్టిన ప్రతి ఒక్కడు ఏదో కాలేజ్ నుంచి వచ్చినోడే. ఒక ప్రోగ్రామ్ తర్వాత ఇంకో ప్రోగ్రామ్ కొట్టు, లేకపోతే కన్ఫ్యూజన్లో తప్పు కొట్టేస్తావు. నిన్న సి, ఇవాళ జావా, రేపు ఒరాకిల్. లాంగ్వేజ్ ఏదైనా సింటాక్స్ మాత్రం ఒకటే. నేను ప్రోగ్రామ్ కొడితే అలా ఇలా ఉంటుందని వాడు వీడు చెప్పడమే తప్ప నాకు తెలియదు. మనం అప్పుడప్పుడు వింటూ ఉంటాం, ఎవడో ఒకడు అంటూ ఉంటాడు, సిఎస్సి వద్దురా, ప్రోగ్రామ్లు సింటాక్స్లు, సీలు జావాలు, ఇదంతా తలనొప్పి అని. కానీ మనం ఆ బ్రాంచ్ ఎందుకు తీసుకుంటామో తెలుసా? ఆ బ్రాంచ్ అంటే ప్రేమ కాదు, ఆ ప్రోగ్రామ్ అంటే మోజు కాదు, సాఫ్ట్వేర్ అన్న చిన్న మాట కోసం. అలాంటి వారి కోసమే ఈ సూర్య ట్రెండ్ సెట్టింగ్ ఎడ్యుకేషనల్ సిస్టమ్స్. సూర్య ఎడ్యుకేషన్ సిస్టమ్ని ఎక్స్పాండ్ చేయాలి. సూర్య ఎడ్యుకేషన్ సిస్టమ్ వరంగల్లో మాత్రమే ఉంది. దాని బ్రాంచెస్ ఆల్ ఓవర్ ఇండియా ఉండాలి. సూర్య ఎడ్యుకేషన్ సిస్టమ్ ప్రతి సిటీలో, ప్రతి టౌన్లో ఉండాలి. ప్రతి బ్రాంచ్లో 5 సీనియర్ ఫ్యాకల్టీ, 5 ల్యాబ్ అసిస్టెంట్లు, కనీసం 100 మంది స్టూడెంట్స్ అయినా ఉండాలి. వీళ్ళందరికీ మనం ఫిక్స్డ్ శాలరీలు ఇచ్చి పెట్టుకుంటాం. 100 మంది ఎందుకు సార్? జస్ట్ ఇమాజిన్, 10 మంది ప్రోగ్రామ్ కొడితే ఎలా ఉంటుంది? అదే 100 మంది ప్రోగ్రాంలు కొడితే? ఇండియాలో ప్రతి చోట మనం ఎడ్యుకేషన్ సిస్టమ్ ఉండాలి. ప్రోగ్రామ్స్ డోంట్ నీడ్ అగ్రిమెంట్స్. సూర్య ఎడ్యుకేషన్ సిస్టమ్ అనేది ఒక పేరు కాదు, ఇట్స్ ఎ బ్రాండ్.
జీవితంలో ఎన్నో కష్టాలను ఎదుర్కొని చివరికి సూర్య ఎడ్యుకేషనల్ సిస్టమ్స్కి అధినేతగా ఎదిగారు. ఇందువల్ల సాక్షాత్ ప్రధానమంత్రి మిమ్మల్ని అభినందించడానికి వస్తున్నాడు. ఈ సందర్భంగా మీరు నేటి యువతకు ఇచ్చే సందేశం ఏంటి? మీరు అడుగుతున్నారు కాబట్టి చెప్తున్నాను. చదువు అనేది ఒక యుద్ధం. ఆ యుద్ధాన్ని కొంతమంది తమ చేతులతో తామే నాశనం చేసుకుంటున్నారు. బి అలర్ట్, ప్రొటెక్ట్ ఇండియా. లైఫ్లో ఒక గోల్ అనేది పెట్టుకో. ఆడాలనుకుంటే కసిగా ఆడే, చదవాలనుకుంటే కసిగా చదివే. లైఫ్లో అంతో ఇంతో చదవాలనుకునే వాడిని కూడా చెడగొట్టే వాళ్ళు ఉన్నారు ఈ సమాజంలో. మీరంతా దయచేసి చచ్చిపోండి. దేశానికి మీ వల్ల చాలా ప్రమాదం. అందరూ అంటుంటారు ఎగ్జామ్లు శాశ్వతం కాదు, మార్కులే శాశ్వతం. కానీ సప్లీల రూపంలో ఎగ్జామ్లు మిగిలే ఉంటున్నాయి తప్ప మార్కులు పెరగడం లేదు. అందరూ గుడికొచ్చి దేవుడిని మొక్కుకుంటారు. దేవుడా నేను బాగా రాయాలి, నేను బాగా రాయాలి, నేనే బాగా రాయాలి. కానీ దేవుడా నేను బాగా రాయాలి, నా ముందువాడు బాగా రాయాలి, వెనుకవాడు బాగా రాయాలి, అందరూ బాగా రాయాలి, అందరికీ మంచి మార్కులు రాయాలని ఎవరు కోరుకోరు. స్వార్థం. అందులో నువ్వు కూడా ఉన్నావు చూడు, ఆలోచించు. చల్.